కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి నట్టేటా ముంచిందని మండిపడ్డారు డివైఎఫ్ఐ నాయకులు. నిన్నటి వరకు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వాలని యువత అడుగుతూ ఉంటే ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రకటనలు చూస్తే కడుపు నిండిపోతుందని, ఆచరణలో చూస్తే కడుపు మండిపోతుందన్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే సంవత్సర కాలం గడుస్తుంది, పూర్తి బడ్జెట్ని కూడా కూటమి ప్రభుత్వం పెట్టింది. కానీ నిరుద్యోగ భృతికి సంబంధించి ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఎప్పటి నుంచి ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి యువజన సంఘ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఎలా చూస్తారంటే, కూటమి ప్రభుత్వం చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు రాకపోతే కనుక ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని. ఇప్పటికొచ్చి సంవత్సరం గడిచిపోతుంది, దాదాపు ఇంకొక 2 నెలల పోతే సంవత్సరం కూడా అయిపోతుంది. బడ్జెట్లో కూడా ₹1 కూడా కేటాయించలేదు. ఎలా చూస్తారు? ఓడదాటక ముందు ఓడమల్లయ్య, ఓడి దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. ఎన్నికల ముందు యువతకు అనేక వాగ్దానాలు చేశారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, దాని గురించి ఊసే లేదు. అలాగే ఖాళీ పోస్టుల భర్తీ మీద మెగా డిఎస్ అన్నారు. ఇప్పటిదాకా 10 నెలలు అవుతా ఉన్నా అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులను ఊరిస్తూ మోసం చేస్తున్నారు. చివరికి రాష్ట్రంలో ఉండే యువతకు నిరుద్యోగ భృతి అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇప్పటికే 10 నెలలు అవుతుంది, 2 బడ్జెట్లు పెట్టారు, ఎక్కడ కూడా దాని మీద కేటాయింపు లేదు, దాని మించి ఊసే ఎత్తని పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా ఈరోజు సక్రమంగా ఎగ్జామ్ పెట్టే స్థితిలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం లేదనేటువంటిది మాకు అర్థమవుతుంది. అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు నేను మంత్రి శాసనసభలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ చెప్తా ఉన్నాడు, నిరుద్యోగ భృతి గురించి ఏం చర్చ జరగలేదు, ఇస్తామను ఇయ్యమను ఒక క్లారిటీ కూడా లేని పరిస్థితి ఉంది. అట్లా హోంమంత్రి గారు నిన్న పోలీస్ శాఖలో ఖాళీలు చెబుతా ఉన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఖాళీలే భర్తీ చేయడానికి దిక్కులేదు, ఇప్పటిదాకా మెయిన్ ఎగ్జామ్ పెట్టలేదు. పైగా ఖాళీల సంగతి గురించి ఈరోజు శాసనసభలో మాట్లాడమంటే నిరుద్యోగుల్ని మోసం చేయడానికి, ఈరోజు దారుణంగా హింసించడానికి తప్ప ఇంకోటి కాదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. 9 నెలలు కావస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 27,000 బాకీ ఉంది. 3,000 ఇస్తా అన్నారు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల. దాని లెక్కేసుకుంటే దాదాపు ప్రతి నిరుద్యోగికి 27,000 బాకీ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ బాకీ ఎప్పుడు తీస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. రెండోది, ఉద్యోగాలు ఇవ్వండి, మేము బాగా చదువుకుంటాం, నోటిఫికేషన్స్ ఉండి మేము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము క్వాలిఫై ఉద్యోగాలు తెచ్చుకుంటాం, నోటిఫికేషన్ ఇవ్వండి అని మేము అడుగుతూ ఉంటే ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. అందరూ పారిశ్రామికవేత్తలు అయితే ఎవరు కొంటారు? ఇవన్నీ త్రిశంకు స్వర్గంలో తీసుకువెళ్ళడం తప్ప, నమ్మించి మోసం చేయడం తప్ప ఆచరణకి సాధ్యం కానివని చెప్పేసి నిరుద్యోగులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేసే వరకు పోరాడతామంటున్నారు. ఒకవేళ అమలు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.